ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 100x వాసు గారు, మోడర్న్ మైండ్ మోటివేటర్, మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్ కోచ్. మరి వాసు గారితో మాట్లాడదామా? నమస్తే వాసు గారు. నమస్తే నవీన్ గారు. ఎలా ఉన్నారు? సూపర్ అండి, రాక్ సాలిడ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు సుమన్ టీవీ లాంగ్ బ్యాక్. సో 100x వాసు అంటున్నారు కదా, ఏంటండి 100x వాసు ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. అంటే చాలా డేస్ తర్వాత, ఒక 2-3 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ సుమన్ టీవీకి రావడం, అండ్ మీ గురించి కూడా చాలా ప్రాక్టికల్గా అంటే అడ్మైర్ చేయకుండా ఉండలేకపోతున్నాను. కొన్ని వీడియోలు చూసాను, మీతో చెయ్యాలని ఒక థాట్ పెట్టుకున్నాను. అది ఇప్పుడు మేనిఫెస్ట్ అయ్యింది. ఎందుకంటే కొన్ని వీడియోలు చూస్తే మీరు చాలా ప్రాక్టికల్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. అయితే ఎవరైతే గతంలో ఎంతోమంది యాంకర్స్తో నేను పనిచేశాను, ఎవరైతే ప్రాక్టికల్గా అడుగుతారో నాకు చాలా వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండలేను. అందులో మీ నవీన గారు కూడా ఒకరు. థ్యాంక్ యూ. బికాజ్ యువర్ ప్రాక్టికల్ క్వశ్చన్స్, పబ్లిక్ కూడా అదే కావాలి. ఎస్, ఎందుకంటే జనాలు వాళ్ళ డౌట్స్ డైరెక్ట్ అడగలేరు కాబట్టి మా ద్వారా మేము అడిగినట్టు. ఎస్, మీరు ఎలా అడుగుతారంటే చాలా మెచ్యూర్డ్ గా ప్రాక్టికల్ గా అడుగుతారు. సో ఆ ప్రాక్టికల్టీ అనేది నాకు చాలా ఇష్టం. సో వాసు గారు, మరి 100x వాసు అంటే ఏంటి ఒకసారి మా వ్యూవర్స్ కి ఈరోజు? డెఫినెట్లీ అండి, 100x అనేది ఒక బ్రాండ్ గా పెట్టుకున్నాను నేను. అంటే 100 అంటే బేసిక్ గా చెప్తానండి, ఈ ప్రపంచంలో మనం ఏది సాధించాలన్నా ఒక 100x మైండ్ సెట్ ఉండాలని అంటాను నేను. అంటే 100x మైండ్ సెట్ అంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెల్త్లో ఉన్నారనుకోండి, మీరు హెల్త్లో 100xలో ఉండాలి. ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో 100xలో ఉండాలి. అలాగే బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, మీ బిజినెస్ సేల్స్ పెంచుకోవడంలో మీరు 100xలో ఉండాలి. అలాగే సొసైటీకి హెల్ప్ చేయడంలో 100xలో ఉండాలి. అలాగే హెల్త్ని మెయింటైన్ చేయడంలో 100xలో ఉండాలన్నమాట. అలాగే గివ్ బ్యాక్ టు సొసైటీ హెల్ప్ చేయడంలో 100x ఉండాలి. స్పిరిచువాలిటీలో 100x ఉండాలి. అలాగే పర్సనల్ ఎంటర్టైన్మెంట్, ఇంత సాధించిన తర్వాత మీకంటూ కొన్ని పర్సనల్ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి కదా, అందులో 100x ఉండాలి. మీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్లో కూడా 100xలో ఉండాలి. సో వీటన్నిటిని కలిపితేనే 100x అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్లో ఒక 80 years 70 years వచ్చిన తర్వాత నేను వాళ్ళ కోసం లైఫ్ సాక్రిఫైస్ చేశాను, నేను వీళ్ళ కోసం వంటగదిలో ఉండిపోయాను, నేను వీళ్ళ కోసం ఇవన్నీ చేశాను, ఇవన్నీ చేసిన తర్వాత నా పిల్లలు నన్ను ఆశ్రమాల్లో జాయిన్ చేశారని చాలా మంది రిగ్రెట్ అవుతూ ఉంటారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా నేను ఎంతో డబ్బు సంపాదించి నా లైఫ్ని ఇలా కోల్పోయాను, కొంతమంది హిమాలయాలకు వెళ్తూ ఉంటారు. నేనేంటంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్డ్ అనమాట. అంటే నువ్వు 100xలో టార్గెట్ పెట్టుకుంటే హెల్త్లో కానీ, డబ్బు సంపాదనలో కానీ, ఫ్యామిలీకి హెల్ప్ చేయడంలో కానీ, సొసైటీకి హెల్ప్ చేయడంలో కానీ అట్లీస్ట్ 5x 10xకి వస్తావు కదా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు చాలా సేల్స్ కంపెనీలు ఉంటాయి, కార్పొరేట్ కంపెనీలు. ఎవ్రీ మంత్ వాళ్ళు ఏం చేస్తుంటారు, నీ సేల్స్ టార్గెట్ ఎంత, నీ టార్గెట్ ఎంత, 5x 10x 2x చూస్తుంటారు. మనం చిన్నప్పుడు స్కూల్ పిల్లల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తుంటాం, నీ ప్రోగ్రెస్ కార్డ్ ఏది అని చెక్ చేస్తాం. అలాగే మన లైఫ్లో కూడా హెల్త్ విషయంలో కానీ, డబ్బు సంపాదించడం విషయంలో కానీ, మనం ఏదైనా మేనిఫెస్ట్ చేయడంలో కానీ, లేదంటే సొసైటీకి హెల్ప్ చేయడంలో కానీ, నాలెడ్జ్ నేర్చుకోవడంలో కానీ ప్రతిదీ 100xలో ఉండాలంటాను నేను. ఎక్కడైతే మిస్ అవుతుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్లో నువ్వు బాగా డబ్బు సంపాదిస్తున్నావు, నీకు హెల్త్ లేదు, నువ్వు పోతే ఏంటి? సో హెల్త్ మీద నువ్వు డీఫోకస్ చేస్తున్నావు అనమాట. దాన్ని పెంచు. నీకు హెల్త్ అది బాగుంది, ఫ్యామిలీ అది బాగుంది, కానీ డబ్బు సంపాదించలేకపోతున్నావు. సో డబ్బు సంపాదించడం ఎక్కువ ఫోకస్ చేయి. సో అన్నీ ఉన్నాయి కానీ ఫ్యామిలీకి టైం ఇవ్వట్లేదు. వీటిని మళ్ళీ కస్టమైజ్డ్గా డిజైన్ చేయడమే 100x అనమాట. సో 100x అంటే సో పవర్ఫుల్, సో పీస్ఫుల్, సో క్యూరియాసిటీ, సో క్రియేటివిటీ. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక 100x మోడర్న్ మైండ్ సెట్ అనమాట. సో మోడర్న్ మైండ్ సెట్ అంటున్నారు కదా, మరి మోడర్న్ మైండ్ మోటివేటర్ అంటున్నారు, ఏంటి అసలు దాని అర్థం? అంటే ఇప్పుడు అదేనండి, 100x మోడర్న్ మైండ్ సెట్ అంటే ఇప్పుడు మన లైఫ్ కోసం ఇప్పుడు గోల్స్ చాలా మంది సాధించాలని పెట్టుకుంటారు. కానీ నేను ఎక్కువగా డిసిప్లైన్డ్గా ఉంటేనే గోల్ సాధిస్తాం, ఉదయాన్నే మార్నింగ్ లెగిస్తేనే గోల్ సాధిస్తామని కొంతమందికి డౌట్ ఉంటుంది. కొంతమంది అర్ధరాత్రులంతా తెలిగేసి ఉంటారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయని ఏదో వీడియోలో పూరి జగన్నాథ్ గారు చెప్పారు. ఈ ప్రపంచంలో చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేనేమంటానంటే మోడర్న్ మైండ్ సెట్ అంటే నువ్వు నీలా బతకాలి. నీ యొక్క ఎమోషన్స్ కానీ ఎవరికి సర్ప్రైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే కస్టమైజ్డ్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా డబ్బు సంపాదించుకుంటున్నావు, ఫ్యామిలీతో టైం ఇచ్చుకుంటున్నావు, అలాగే స్పిరిచువల్గా కూడా ఉన్నావు. అలాగే వేరే వాళ్ళ కోసం నీ ఆశల ఆనందాలు చంపుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక పబ్కి వెళ్ళి మందు తాగే అలవాటు ఉంది అంటే ఎక్కువగా వెళ్ళి తూలుతూ రోడ్ల మీద చూసి, అలా కాకుండా డాక్టర్స్ కన్సిడర్ చేస్తారు కదా, ఒక 2 పెగ్గలు తాగి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపోవడం, అలాగనమాట. అలాగే నీకు ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉంది, కస్టమైజ్డ్గా అంటే సొసైటీకి కానీ, నీ ఫ్యామిలీకి కానీ, నీ హెల్త్కి కానీ, అలాగే నీ యొక్క ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కానీ ఇబ్బంది పెట్టకుండా కస్టమైజ్డ్గా ఉంటూ నీ గోల్స్ సాధిస్తూ సొసైటీకి ఉపయోగపడుతూ ఉండేదాన్ని మోడర్న్ మైండ్ సెట్. ఈ మోడర్న్ మైండ్ సెట్లో అన్ని కస్టమైజ్డ్గా ఉంటాయి అనమాట. నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. 60 years వచ్చిన తర్వాత నేను ఇది చేయలేదు, అది చేయలేదు అనే సాక్రిఫైస్ మోడ్లో కాకుండా లైఫ్లో ప్రతి గోల్ని అచీవ్ అవ్వడం 100x మోడర్న్ మైండ్ సెట్ అనమాట. అంటే ప్రతి
విషయంలో కూడా 100% గా ఉండాలి అని అంటున్నారు. 100 టైమ్స్లో ఉండాలంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నార్మల్గా ఉన్నావు, నార్మల్గా మనం ఉన్నాం. సో నేను 100 టైమ్స్ హ్యాపీగా ఉండాలి, 100 టైమ్స్ పని చెయ్యాలి అని ఉంటే నీ మైండ్ సెట్ మారిపోద్ది, నీ బిహేవియర్ మారిపోద్ది. అంటే నువ్వు ఎక్కడైతే టార్గెట్ పెట్టుకో, మీరు చిన్నప్పుడు బాగా మీరు ఎగ్జామ్స్ రాసే ఉంటారు, మీరు MBA చదివేటప్పుడు, డిగ్రీ చదివేటప్పుడు. లాస్ట్ మనం 8 months కొంచెం బాగా చదవం, లాస్ట్ 2 months ఫిబ్రవరి మార్చిలో కొంచెం బాగా చదువుతాం. ఒకే డేలో కొన్ని సబ్జెక్టులు కవర్ చేసేస్తాం. ఎందుకు? రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి. డెడ్ లైన్ ఎక్కడైతే ఉందో, ఒక టార్గెట్ ఎక్కడైతే ఉందో అక్కడ నీ పెర్ఫార్మెన్స్ ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే నీ పెర్ఫార్మెన్స్ పెరిగిందో రిజల్ట్ పెరుగుతుంది. సో 100x లో నువ్వు టార్గెట్ ఇచ్చినట్టయితే పెర్ఫార్మెన్స్ పెరుగుదా? పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు రిజల్ట్ వస్తుంది రాదా? ఇట్స్ ఆల్ అబౌట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అండి. ఎఫెక్ట్ కావాలంటే కాజ్ స్ట్రాంగ్ గా ఉండాలి, అంటే కర్మ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. కర్మ స్ట్రాంగ్ గా వీక్ గా ఉందనుకోండి, నువ్వు ఇది ఎక్కువైపోతావు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్లో చూస్తుంటాం, 10,000కి జాబ్ చేసిన వాడు ఉన్నాడు, 20,000కి జాబ్ చేసిన వాడు, 50,000కి ఉన్నాడు, 1,00,000 రూపాయలకు ఉన్నాడు, 5 లక్షలు, 10 లక్షలు, ₹1 కోటి ఉన్నాడు. అయితే నేను వీళ్ళందరితోని మాట్లాడాను, నాకు చాలా పెద్ద సర్కిల్. కానీ నేను ప్యూన్తోని మాట్లాడతాను, ఆటో డ్రైవర్తోని మాట్లాడతాను, రిక్షా వాడితో మాట్లాడతాను, బస్ డ్రైవర్తో మాట్లాడతాను, అలాగే 10 లక్షలు, ₹1 కోటి సంపాదించే వాడితో కూడా మాట్లాడు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటని. అయితే ఎవరైతే బాగా డబ్బు సంపాదిస్తారో, ఎవరైతే లైఫ్లో బాగున్నారో, అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ చేసింది, అలాగే నా ప్రాక్టికల్గా కూడా నేను రీసెర్చ్ చేశాను అనమాట. వాళ్ళకి కొన్ని కస్టమైజేషన్ గోల్స్ ఉన్నాయి, అది మైండ్లో లేవు, డైలీ రాసుకుంటారు. ఎవరైతే తమ గోల్స్ని డైలీ రాసుకుంటారో, వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారో, ఖచ్చితంగా వాళ్ళ యాక్షన్ అనేది మారిపోద్ది. అంటే ఇక్కడ స్ట్రాంగ్ డిజైర్, స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్, స్ట్రాంగ్ యాక్షన్ ఉంటే మటుకు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ వస్తుందండి. వీక్ డిజైర్, వీక్ యాక్షన్ ఉంటే వీక్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది 100x మోడర్న్ మైండ్ సెట్ అంటే ఎంత పవర్ఫుల్ గా ఉండాలి, ఎంత పీస్ఫుల్ గా ఉండాలి. ఈ 100x పీస్ కూడా మేము అంత హ్యాపీ క్రియేట్ చేస్తాం అనమాట. నువ్వు 100x యాక్షన్ చేయడమే కాదు, ప్రపంచంలో బుద్ధుడి కంటే నువ్వు 100 రెట్లు పీస్ఫుల్ గా ఉండాలని చెప్తాం, అంత ప్రశాంతంగా ఉండాలని చెప్తాం. ఇక్కడ ప్రశాంతంగా ఉన్న చోట ప్రశాంతంగా ఉంటాం, ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్లో ఉంటాం, వర్క్ చేసేటప్పుడు వర్క్ చేసే విధంగా ఉంటాం. సో ఇవి స్పిరిచువల్గా దేవుణ్ణి మొక్కేటప్పుడు ఆ తన్మయత్వంలో 100x లో ఉంటాం అనమాట. ఈ మొత్తం బ్యాలెన్స్ చేసేదే 100x మోడర్న్ మైండ్ సెట్. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ.